హాయ్ ఫ్రెండ్స్, షిరిడీలో టిఫిన్ చేద్దామని బయటకొచ్చేసరికి తెలుగు వాళ్ళకి సంబంధించిన విజయవాడ వాళ్ళది, గుంటూరు వాళ్ళది అని చెప్పి చాలా హోటల్స్ అయితే కనపడ్డాయి. కానీ లోపలికి వెళ్లి మనం చూస్తే అసలు ఆంధ్ర ఫుడ్ కాదది. మొత్తం అంతా హిందీ వాళ్ళ ఫుడ్డే. కానీ పేర్లు మాత్రం తెలుగు వాళ్ళవి ఉంటాయి. ఈరోజు మళ్ళీ బాబావారి దర్శనంకి వెళ్దామని బయలుదేరాం. బయలుదేరేసరికి స్వామివారికి సంబంధించిన ఏవో ఉత్సవాలైతే ఊర్లో జరుగుతున్నాయి. నిన్న కూడా ఈ మహారాష్ట్రకు సంబంధించిన పద్ధతిలో చాలా ఊరేగింపులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నేను కూడా దర్శనానికి వెళ్ళే దారిలో స్వామివారి పల్లకి లాంటిదే ఎదురొచ్చింది. కానీ అది లోపలికి వెళ్లి చూసేసరికి బాబాకు సంబంధించిన ఊరేగింపు కాదు. ఆయన కూడా ఎవరో స్వామీజీ. ఆ యొక్క స్వామీజీకి సంబంధించిన ఊరేగింపు అయితే ఇక్కడ జరుగుతోంది. ఇప్పుడైతే మనం బాబా దర్శనంకి వెళ్దాం రండి. మనం బాబా దర్శనంకి వెళ్ళాలనుకుంటే ఫ్రీ లైన్‌లో వెళ్ళొచ్చు. కానీ ఫ్రీ లైన్ అయినా మనం డబ్బులిచ్చి టికెట్ తీసుకున్నా ముందుగా కెమెరాలు, ఫోన్‌లు ఇక్కడ డిపాజిట్ చేయాలి. అలానే ఫ్రీ లైన్‌లో వెళ్తే ఎక్కువ టైం పడుతుందని నేనైతే రూ. 200 టికెట్ తీసుకున్నాను. మనం ఈ టికెట్ తీసుకోవాలనుకుంటే కౌంటర్‌లో తీసుకోవచ్చు. లేదా కొన్ని మెషిన్స్ ఉంటాయి. క్యూఆర్ స్కాన్ చేసి అక్కడ కూడా మనం ఈ యొక్క టికెట్ తీసుకోవచ్చు. అలానే మనం రూ. 200 టికెట్ తీసుకుంటే గేట్ నెంబర్ 6 నుంచి అయితే మనం లోపలికి వెళ్తాం. లేదనుకుంటే ఫ్రీ దర్శనం అయితే గేట్ నెంబర్ 7 నుంచి లోపలికి వెళ్తాం. ఎవరైనా బాబా హారతికి వెళ్ళాలి అనుకుంటే ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోండి. ఒకప్పుడులాగా ఇక్కడైతే ఇవ్వట్లేదు. మనం స్పెషల్ టికెట్ తీసుకుంటే ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాలి. కానీ ఇక్కడ కూడా చెకింగ్ చేస్తారు. ఎవరైనా ఫోన్లు గానీ, కెమెరాలు గానీ ఇక్కడ తీసుకొచ్చేస్తే మళ్ళీ మనం వెనక్కి వెళ్లి అక్కడ డిపాజిట్ చేయాలి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఖాళీగా కనబడుతుంది. రూ. 200 దర్శనం చాలా ఈజీగా అయిపోద్ది అనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్లి చూసాక తెలుస్తుంది. ఫ్రీ లైన్ అయినా, రూ. 200 అయినా ఏదైనా ఒకటే అని చెప్పి. కాకపోతే దానికి దీనికి ఒక పావుగంట డిఫరెన్స్‌లో మనకి బాబా దర్శనం అయితే పూర్తవుతుంది. నేను ముందు ఫోన్ డిపాజిట్ చేశాను. మళ్ళీ నా దర్శనం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత మరి ఈ వీడియో అంతా తీయాలి కాబట్టి మళ్ళీ ఫోన్ తీసుకొని ఇదంతా రికార్డ్ చేస్తున్నాను. ఇంతకుముందు 2019 ఆ టైంలో మేము వచ్చినప్పుడు ఫోన్ అయితే పూర్తిగా అలౌ చేసేవారు. మేము లోపల ఫోటోలు తీసుకున్నవి కూడా చాలా పాత ఫోటోలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు మరి అసలు ఫోన్ అసలు లోపలికి అలౌ చేయట్లేదు. షిరిడీలో చూడవలసినవి చాలా ఉన్నాయి. అందులో సాయి పల్లకి గార్డెన్స్ ఒకటి. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు చూసామో లేదో గుర్తులేదు కానీ ఇప్పుడైతే తప్పకుండా చూడాలి. చూడండి, కొత్తగా కార్లు, బళ్ళు కొనుక్కున్న వాళ్ళు కూడా ఇక్కడే బాబా దగ్గరే పూజ చేయించుకుంటున్నారు. ఇటుపక్క వాళ్ళందరికీ బాబా అంటే ఒక నమ్మకం. ఆన్‌లైన్‌లో చాలామంది గొడవలు చేసుకుంటున్నారు. బాబా హిందూ అని, ముస్లిం అని. అవన్నీ అనవసరం. ఎవరి నమ్మకం వాళ్ళది. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు అంతే. ఈ సాయి పల్లకి గార్డెన్స్ అయితే చూడడానికి చాలా బాగుంది. అలానే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. మరి షిరిడీ వస్తే తప్పకుండా మనం షాపింగ్ అనేది లేడీస్ గానీ, జెంట్స్ అయినా ఎవరైనా మరి షాపింగ్ అనేది మెయిన్ ఇక్కడ. ఎందువల్ల అంటే బాబా చిన్న విగ్రహాల నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు, ఫోటోలు, లైట్లతో ఉన్న ఫోటోలు అవన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి. ఈరోజు నేను కూడా మా ఫ్రెండ్స్ కోసం తీసుకుందామని వచ్చాను. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, సతీష్ అని. ఆ అబ్బాయి బాబా భక్తుడు. నేను షిరిడీ వెళ్తున్నానంటే ముందే చెప్పాడు నాకు బాబా విగ్రహం తప్పనిసరిగా తీసుకురా అని. ఆ అబ్బాయి చేతి మీద కూడా బాబా టాటూ అయితే ఉంటుంది. ఇక్కడ బాబాకి సంబంధించిన కోవా గానీ, బాబా విగ్రహాలు గానీ ఇవన్నీ తప్పనిసరిగా మనం అంటే మీరు కొన్నా కొనకపోయినా ఒకసారి చూడాలి. చూడడానికి చాలా బాగుంటాయి. షిరిడీలో మనం స్పెషల్‌గా చూడవలసింది ఏంటంటే గుర్రపు బళ్ళు. ఎక్కడ చూసినా మనకి గుర్రపు బళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఈ షిరిడీ లోకల్‌లో మనం మొత్తం తిరగాలనుకుంటే ఆ గుర్రపు బళ్ళు మనం డబ్బులు మాట్లాడుకోవాలి. అప్పుడు మొత్తం లోకల్ అంతా వాళ్ళు తిప్పుతారు. రైల్వే స్టేషను అలాగే ఇవన్నీ తిప్పుతారు. ఎక్కడికి కావాలనుకున్నా ఆ గుర్రపు బళ్ళకి మనం వెళ్ళొచ్చు. నేనైతే మరుసటి రోజు సంభాజీ నగర్ నుంచి ఒక టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. ఆ టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో అసలు నాకు మెసేజ్ రాలేదు. ఆన్‌లైన్‌లో కూడా అసలు చూపించట్లేదు. కాబట్టి ఒకసారి రైల్వే స్టేషన్‌కి వెళ్లి చెక్ చేసుకుందామని నేనైతే ఈ గుర్రపు బండి మీద రైల్వే స్టేషన్‌కి అయితే వెళ్ళాను. మొత్తానికి మన షిరిడీ యాత్ర అయితే పూర్తయిపోయింది. ఇక్కడ నుంచి నేను ఎల్లోరా కేవ్స్ అలానే కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి అయితే బయలుదేరాను. మనం షిరిడీలో ఏదైనా మనకు షేరింగే బెస్ట్. ఎక్కువ మంది ఉంటే మనం ఏదైనా వ్యాన్ గానీ, క్యాబ్ గానీ బుక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే సింగిల్‌గా మనం వెళ్ళాలనుకుంటే ఇటువంటి షేరింగ్ వ్యాన్స్ అయితే మనకు చాలా మంచిది. షిరిడీ నుంచి ఎల్లోరా కేవ్స్ అలానే కృష్ణేశ్వర్ మళ్ళీ షిరిడీకి రావాలనుకుంటే రూ. 300 తీసుకుంటారు. కానీ నేను కృష్ణేశ్వర్ నుంచి ఛత్రపతి సంభాజీ నగర్ నుంచి నేను మళ్ళీ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాను కాబట్టి ఒక పక్కే కాబట్టి నా దగ్గర రూ. 200 అయితే తీసుకున్నారు. వ్యాన్లు బాగానే ఉంటాయి. కాకపోతే చాలా ఎక్కువ టైం పడుతుంది. అంటే మనం సింగిల్‌గా బుక్ చేసుకుంటే గంటలో వెళ్ళిపోతారు. కానీ ఇలా షేరింగ్ అయితే ఓ 2, 3 గంటలు అలా నానుస్తూనే ఉంటారు. మొత్తం వ్యాన్ ఫుల్ అయిన వరకు అసలు వ్యాన్ తీయడు. మాకు ఊరంతా తిప్పాడు గంట సేపు. ఆఖరికి ఒక 2 గంటలు మేము వ్యాన్ ఎక్కిన గంటన్నర తర్వాత అయితే అప్పుడు వ్యాన్ స్టార్ట్ చేశాడు కృష్ణేశ్వర్‌కి. మన నెక్స్ట్ వీడియోలో కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం చూద్దాం. సబ్స్క్రైబ్.